కొత్తగా ఎక్కిన సర్పంచ్ పదవి ఎసొంటలను ఏ తీరుగా తయారు చేస్తున్నదో చూడుండ్రి. కొత్త సర్పంచ్ గుడ్డేలు వేషం వేసి గుట్టలల్లా చెట్లల్లా గుర్రు గుర్రు అనుకుంటా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం ఎన్నెన్ని పాటలు పాడుతున్నాడో చూడుండ్రి. లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ చెప్పినట్టు ఎసొంటి బట్టలు వేసుకునేటోని ఏం హాలైతే అయిపోయింది నా బతుకు అన్నట్టే చేస్తున్నది సర్పంచ్ పదవి. మరి ఎందుకు ఇట్లా ఏషం కట్టాల్సి వచ్చిందో కొత్త సర్పంచ్ సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ని మరి నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మర్ రంజిత్. గత 2-3 సంవత్సరాల నుంచి మా విలేజ్ లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా గానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్ లో చూసి ఈ ఆలోచన వచ్చింది. అగో అట్లనాట బోన్లు పెట్టినా వాట్లల్లో బడనంతా హుషారైనాయట కోతులను ఊర్ల నుంచి ఎట్లా కొడతా అని ఎన్నికల్లో చెప్పి గెలిచిండట. కాబట్టి ఏరే మార్గం ఏమి లేక తానే గుడ్డెలుగా అవతారం ఎత్తిండట. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ అనే ఊరు సర్పంచ్ పడుతున్న కష్టాలు ఈ గుడ్డెలు డ్రెస్ ఏరే ఎవరికన్నా వేసి కోతులను తరమేటట్టు చేయొచ్చు గాని మరి ఈ కొత్త సర్పంచ్ ఎందుకు వేసుకున్నాడు అనేది ఆయనకే తెలవాలి. ఇక ఇప్పుడు ఈ కొత్త సర్పంచ్ కష్టాలు ఊరు గ్రూపులలో ఉర్రూతలు ఈనట్టు షేరింగులు అవుతున్నాయి. పదవి ఎక్కంగానే సరిపోవు, జనానికి ఇచ్చిన మాట ప్రకారం పని చేయాలి. ఇగో గీ సర్పంచ్ తీరుగా అని కామెంట్లు పెట్టుకుంటా చేతులు నయంగా షేరింగులు చేస్తున్నారట. మంచిగున్నది ఉపాయం. పైసలు ఇవ్వకుంటే ఓట్లేయమనే కొందరు ఓటర్లకు తగ్గట్టుగానే తయారైండు ఓ సర్పంచ్ అభ్యర్థి. ఒక్క ఓటుకు ఎంత పంచిండో ఏమో మనకు తెలియదు గాని 417 నకిలీ 500 నోట్లను ఇంటింటికి తిరిగి ఇచ్చిండట. ఎన్ని పైసలు ఎక్కువ ఇస్తే అంత మంచోడు అన్నట్టే ఉన్నది కదా ఊర్లల్లా. అందుకే తన ఎన్నికల గుర్తు మీద గుద్దుడు గుద్దితే ఏకదమున సర్పంచ్ సీట్ ఎక్కిండట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది గాని ఓ రైతన్న తీసుకున్న లోన్ పైసలు కట్టేదానికి తన దగ్గర ఉన్న పైసలకు తోడు ఎన్నికల్లో వంచిన నోట్లను కలిపి బ్యాంకులో కట్టిండట. పైసలు జమ చేసుకునే క్యాషియరు కడక్కడ కట్టల నుంచి నకిలీ నోట్లను గుర్తుపట్టే వరకు గుట్టు రట్ట అయిందట. ఈ కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినాన వాళ్ళ బ్యాంక్ వచ్చినటువంటి ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న స్థాయి అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. అంటే 2,08,500 రూపాయల విలువ కలిగిన నకిలీ నోట్లు అన్నట్టు. మరి అన్ని నోట్లు ఒక్క రైతు దగ్గరికే ఎట్లొచ్చినాయి? ఊరిలో పంచిన నకిలీ నోట్లను అందరు ఒక్క రైతుకే ఇచ్చిండ్రా, లేకుంటే సర్పంచ్ క్యాండిడేట్ ఆ రైతు దగ్గర అసలు పైసలు తీసుకొని నకిలీ నోట్ల కట్టలు ఇచ్చిండా అనేది మనకు తెలియదు గాని ఊర్లే నకిలీ నోట్లు వంచిండ్రు అని అయితే అంటున్నారట. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ లో జరిగింది ముచ్చట. ఎన్నికల్లో దొంగ నోట్లు వంచిన వాళ్ళు మంచిగానే ఉన్నారు గాని ఆ దొంగ నోట్లను బ్యాంకుకు పట్టుకపోయిన రైతు మీద పోలీస్ కేసు అయిందట. మరి పంచాయతీ ఏమవుతుందో, ఎలక్షన్ కమిషన్ మళ్ళా ఎన్నికలు పెడుతుందో, ఆ దొంగ నోట్లు పట్టుకున్న వాళ్ళ మీద కేసు పెడుతుందో, ఆ దొంగ నోట్లు వంచిన వాళ్ళని ఏం చేస్తారో ఏమో గాని అన్యాయంగా ఓ రైతు మీద కేసు పెట్టిండ్రు.